ఇవి మోక్ష మార్గపు యేసుని మాటలు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. అతడు సొలొమోనుని పిలిపించి ఇట్లు ఆజ్ఞాపించెను, నాయనా, నేను నీ కన్నుమూయి గడియలు వచ్చినవి. నీవు ధైర్యముతో సామర్థ్యముతో మెలగవలయును. ప్రభువునకు లోబడి ఉండుము. మోషే ధర్మశాస్త్రమునందలి ఆజ్ఞలన్నింటినీ పాటింపుము. అప్పుడు నీవు చేపట్టిన కార్యములన్నీ సఫలమగును. నీవు పోయిన తావులందెల్లా విజయము సిద్ధించును. నీవు ప్రభు ఆజ్ఞ పాటింతువేని యావే నాకు చేసిన వాగ్దానము తప్పక నెరవేరును. ప్రభువు నీ సంతతి వారు ధర్మ మార్గమున వర్తించుచు పూర్ణ హృదయముతో నిండు మనసుతో నా ఆజ్ఞలను పాటించినంత కాలము ఇశ్రాయేలు దేశమును పరిపాలించుచునే ఉందురు అని నాకు మాట ఇచ్చెను. మరియు వినుము. చాలమ్మా, దేవునికి స్తోత్రము తల్లి. మీరు చదివిన బైబిల్ ప్రకారము, ఇప్పుడు నా దగ్గర ఉన్న బైబిల్ ప్రకారం చూసుకుంటే అర్థం ఒకటే వస్తుంది, కానీ అక్షరాలు వేరే ఉంటాయి. మనం పలికే పదాలు కూడా వేరేగా ఉంటాయి. మీరు కథోలిక బైబిలే చదివి ఉన్నారు. నా దగ్గర ఉన్న బైబిల్ కూడా కథోలిక బైబిలే, కాకపోతే నాది ఓల్డ్ వెర్షన్ లో ఉంటుంది. మీరు న్యూ వెర్షన్ చదివినట్టున్నారు తల్లి. ఓకే అమ్మ, వాక్యాన్ని ధ్యానించండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. ఈ వాక్యాలు కొంచెం డిఫరెన్స్ ఉన్నా అర్థం ఒకటే వస్తుంది చివర్లో. దావీదు మహారాజు తన చివరి గడియ ఆసన్నమైనదని గుర్తించి తన కుమారుడైన సొలొమోనును పిలిచి తన చెంత కూర్చోబెట్టుకుని తనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకనగా అంటే తర్వాతి రాజు సొలొమోనే కాబట్టి సొలొమోను ఏ విధముగా ఉండాలి ఒక రాజుగా అంటూ కొన్ని సంగతులను సొలొమోనుకి వివరిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. తన చివరి గడియలో మరణిస్తానని తాను తెలుసుకొని తన కొడుకుతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలన్నమాట ఇవి. నేను చదువుతాను, చూడండి. దావీదునకు మరణము ఆసన్నము కాగా అతడు సొలొమోనును పిలిపించి ఇట్లు ఆజ్ఞాపించెను, నాయనా, నేను కన్నుమూయ గడియలు వచ్చినవి. నీవు ధైర్యముతో సామర్థ్యముతో మెలగవలేను. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పు మాటలు ఏంటంటే, నేను మరణమునకు ఆసన్నము కాగా సొలొమోనును పిలిపించి ఈ విధముగా అంటూ ఉన్నాడు దావీదు మహారాజు, నాయనా, నేను కన్నుమూయ గడియలు వచ్చినవి. నీవు ధైర్యముతో స్థైర్యముతో మెలగవలేను అని ఒక రాజుగా ఆజ్ఞాపిస్తున్నాడనమాట. ఒక తండ్రిగా కాకుండా ఒక రాజుగా ఆజ్ఞాపిస్తున్నాడు. తండ్రిగా మరియు ఒక రాజుగా. 3వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు దావీదు మహారాజు, ప్రభువునకు లోబడి ఉండము. మోషే ధర్మశాస్త్రమునందలి ఆజ్ఞలన్నిటినీ పాటింపుము. అప్పుడు నీవు చేపట్టిన కార్యములన్నీ సఫలమగును. నీవు పోయిన తావెందల్లా విజయము సిద్ధించును. ఏమంటున్నాడంటే, మహారాజైన దావీదు తానెంతో సంపన్నుడైనప్పటికీ, ఎన్నో రాజ్యాలు జయించినప్పటికీ, ఆ రాజ్యాల గురించి గాని రాజ్యాధికారము గురించి గాని తన వద్దనున్న కోశాగారంలోనున్న వెండి బంగారు వజ్ర వైడూర్యాల గురించి గాని రాజ్య పాలన గురించి గాని వివరించడం లేదు. ఇక్కడ ఏమని వివరిస్తున్నాడు?
ప్రభువునకు లోబడి ఉండుము. అనగా ప్రభువునకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. మోషే ధర్మశాస్త్రమునందలి ఆజ్ఞలన్నిటినీ పాటింపుము. అనగా దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా నీవు పాటించాలి. అప్పుడు ఎప్పుడు దేవుని ఆజ్ఞలు నీవు ఎప్పుడైతే పాటిస్తావో, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి నీవు ఎప్పుడైతే జీవిస్తావో, ఆయన ఇష్టానుసారుడుగా నీవు ఎప్పుడైతే ఆయన దృష్టిలో ఉంటావో, ఆ దేవాది దేవుని దృష్టిలో, అప్పుడు నీవు చేపట్టిన కార్యములన్నీ సఫలమగును. చాలా మంచి మాట చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు సొలొమోనుకు. నీవు ఏ కార్యానైనా చేపట్టినా సరే ప్రతి కార్యము కూడా సఫలమవుతుంది, ఏ కార్యము కూడా విఫలమవ్వదు. అందుకు కారణం ఏంటి అంటే నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే, ఆయనకు ఇష్టడుగా జీవించడమే, ఆయన ప్రతి ఆజ్ఞను శిరసా వహించడమే నీ ప్రతి కార్యము కూడా సఫలమవుటకు. అంతేకాకుండా నీవు వెళ్లిన తావులందల్లా నీకు విజయం సిద్ధించును. నువ్వెంత గొప్ప సైన్యమున్న రాజ్యం పైకైనా నీ యుద్ధాన్ని ప్రకటించినట్లయితే ఆ సైన్యమును చూసి నువ్వు జడివాకు, బెదరవాకు. ఎందుకనగా యుద్ధమునకు అధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నాయందు ఉండి నా ముందర నాకు ఎన్నో విజయాలను సాధించి పెట్టి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా నీవు పోయిన తావులెందల్లా నీకు విజయం సిద్ధించాలంటే నేను ఏ విధముగా అయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఉండగా నాకు భయమేలా అని నేను ఎలా అయితే విశ్వసించానో, నీవు కూడా అదే విధముగా విశ్వసించగలగాలి. చాలా మంచి మాటలు చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు సొలొమోనులకు. 4వ వచనంలో, నీవు ప్రభు ఆజ్ఞ పాటింతువేని యావే నాకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరును. యావే దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నాడు. అన్ని కూడాను నీవు ప్రభు ఆజ్ఞని పాటించినట్లయితే ప్రతి వాగ్దానాన్ని ఆ వాగ్దానాలన్నీ నువ్వు నెరవేర్చినట్లయితే ఆ దేవాది దేవుడు నీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాడు. తాను ముందుండి నిన్ను నడిపిస్తాడు. నన్ను ఏ విధంగా అయితే నడిపించాడో అదే విధంగా నిన్ను నడిపిస్తాడని దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. నీ సంతతి వారు ధర్మ మార్గమున వర్తించుచు పూర్ణ హృదయముతో నిండు మనసుతో నా ఆజ్ఞలు పాటించినంత కాలము ఇజ్రాయేలు దేశమును పరిపాలించునే ఉందరు అని నాకు యెహోవా దేవుడు మాట ఇచ్చెను. నాకు యెహోవా దేవుడు గొప్ప మాట ఇచ్చి ఉన్నాడు. నీ సంతతి వారు అనగా నీ వంశజులందరూ కూడాను ధర్మ మార్గమును వర్తించుచు పూర్ణ హృదయముతో నిండు మనసుతో నా ఆజ్ఞలు పాటించినంత కాలము, ఎంత కాలమైనా కాని తరతరముల వరకు కూడా నా ఆజ్ఞలు పాటించినట్టయితే, రాజ్యపాలన చేస్తున్న ప్రతి రాజు కూడా ధర్మ మార్గముల పరిపాలన చేస్తూ పూర్ణ హృదయముతో నిండు మనసుతో నా ఆజ్ఞలు పాటించినంత కాలము ఇజ్రాయేలు దేశమును పరిపాలించుతూనే ఉందురు అని యెహోవా దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడని దావీదు మహారాజు సొలొమోనుకి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండమ్మా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు తండ్రి మరణించే సమయాన ఆస్తిపాస్తులు సంపాదించినట్లయితే నా తండ్రి సంపాదించిన ఆస్తి నాకు వస్తుంది అని ఆశపడుతూ ఉంటారు. వారికి అప్పజెప్పుతూ ఉంటారు. వారి పేరున వీలునామాలు వ్రాస్తూ ఉంటారు. నేను మరణించిన నా మరణానంతరము నా కొడుకుకి ఆస్తి చెందాలి, లేదా నా కూతురికి చెందాలి అని. కాని గొప్ప రాజు, ఐశ్వర్యవంతుడు, గుణవంతుడు, దేవుడనిన ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక మాట కూడా రాజ్యం గురించి చెప్పడం లేదు.
దేవుడు నాకు ఈ వాగ్దానం చేసి ఉన్నాడు, ఈ వాగ్దానాన్ని నేను నిలబెట్టుకొని ఉన్నాను, నీవు కూడా నిలబెట్టుకొని ఉంటే తరతరముల వరకు ఈ ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే వారిగా దేవుడు మనని హెచ్చింపజేస్తాడు అని దావీదు మహారాజు సొలొమోనుకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, అర్థమవుతుందమ్మా వాక్యము? ఓకే అమ్మా. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి అమ్మా. 3వ వచనం నుండి 11వ వచనం వరకు 12. సొలొమోను ప్రభువును ప్రేమించెను. తన తండ్రి ఆయన దావీదు ఉపదేశమును పాటించెను. కాని అతడు కూడా ఇతర పుణ్యస్థలములలో బలులో నర్పించి నానా పీఠములపై సాంబ్రాణి పొగ వేసెను. సొలొమోను గిబ్యోను ఉన్నత స్థలమున బలి అర్పింపబోయెను. అచట సుప్రసిద్ధమైన పీఠము కలదు. ఆ పీఠముపై సొలొమోను అది వరకే వేల కొలది దహన బలులు అర్పించి ఉండెను. చాలమ్మా, ఆ రాత్రి చాలు తల్లి. చూడండి, నేను చదువుతాను. సొలొమోను మహారాజు రాజు అయిన తరువాత తండ్రి యొక్క ప్రతి మాటను కూడా తన హృదయాంతరంగంలో నింపుకొని దేవునకు ఏ విధముగా విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి అనే ప్రతి మాటను కూడా అనుదినము మనన చేసుకుంటూ సొలొమోను ప్రభువును ప్రేమించెను. తండ్రి చెప్పిన ప్రతి మాటను కూడా స్వీకరించాడు. ఎంతో భక్తి విశ్వాసముతో సొలొమోను రాజు కూడా ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు. తన తండ్రి అయిన దావీదు ఉపదేశమును పాటించెను. ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ప్రతి మాటను కూడా దావీదు ఏ విధంగా అయితే ఉపదేశించాడో సొలొమోను రాజైన తర్వాత ప్రతి మాటను కూడా పాటిస్తూ ఉన్నాడు సొలొమోను రాజు. కాని అతడు ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు సాంబ్రాణి పొగ వేయుచుండెను. తన తండ్రి అయిన దావీదు మహారాజు ఏ విధంగా అయితే దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నాడో అదే విధముగా సొలొమోను రాజు కూడా చేస్తూ ఉన్నాడు. 4వ వచనములో సొలొమోను గొప్ప ఉన్నత స్థలమైన గిబ్యోను నందు బలి అర్పింపబోయెను. ఒకరోజు ఒక ఉన్నత స్థలము, పవిత్రమైన స్థలము అని అనవలేను. ఉన్నత స్థలం అనగా ఎత్తైన స్థలము అని అర్థమొస్తుంది. రెండవదిగా పవిత్రమైన స్థలము. సొలొమోను అజర్చుటికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. 1000 బలులు. అక్కడ ఒక బలిపీఠం నిర్మించి గిబ్యోను నందు అచ్చట బలిపీఠము నిర్మించి ఆ బలిపీఠము పైన 1000 దహన బలులు అర్పించాడు సొలొమోను మహారాజు. అర్పించి ఆ రాత్రి అక్కడ విడిది చేశాడు. 5వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి 5వ వచనము. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావలేను కోరుకోమనెను. సొలొమోనుకి ఆ రాత్రి అక్కడ విడిది చేసినప్పుడు నిద్రలో కలలో అతనికి యెహోవా స్వరము వినిపిస్తూ ఉంది. ఆ స్వరం ఏంటి అనగా నీకేమి కావాలనో కోరుకొనము. దేవుడు ఒక వరాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు సొలొమోను మహారాజుకి. 6వ వచనం చదవమ్మా. సొలొమోను ప్రభు దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలను పాటించెను. నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడును సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయుచున్నాడనగా నీవు దావీదును నేటిదాకా కరుణించితివనుట నిజము కదా. యెహోవా దేవుడు సొలొమోనుకి కలలో కనిపించి ఏమి కావాలనో కోరుకొనము అన్నప్పుడు సొలొమోను ఈ విధముగా అడుగుతూ ఉన్నాడు ప్రభుని, దేవాది దేవుణ్ణి. ప్రభు,
నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి, మిక్కిలిగా ప్రేమించావు, మిక్కిలిగా ఆదరించావు మా తండ్రి అయిన దావీదును. నీ సేవకులకు దావీదు నీ ఆజ్ఞలు పాటించెను. ప్రతి ఆజ్ఞ కూడా తండ్రి, నువ్వు ఏ ఆజ్ఞ అయితే నా తండ్రి గారికి ఇచ్చి ఉన్నావో ప్రతి ఆజ్ఞను కూడా పాటించి ఉన్నాడు. నీతి వర్తనుడై సిద్ధశుద్ధితో జీవించెను. నీవే మార్గాన్నైతే నీతి మార్గాన్ని నా తండ్రి గారైన దావీదుకి నువ్వు చూపించావో ఆ మార్గాన నా తండ్రి ప్రయాణించి ఉన్నాడు. అతని కుమారుడే నేడు సింహాసనం వైపు కూర్చుండి పరిపాలన చేయుచున్నాడనగా, అతని కుమారుడైన నేనే దావీదు యొక్క సింహాసనమైపైన కూర్చుండి పరిపాలన చేయుచున్నాడనగా, నీవు దావీదును నేటి వరకు కరుణించితివనుటకు నిక్కము కదా. అనగా దావీదు, నా తండ్రిని నువ్వు ఎంతగా కరుణించావో అందుకు ప్రతిఫలమే నేను ఒక రాజుగా సింహాసనం పైన కూర్చుండడమే ప్రభువా. నా తండ్రిని నువ్వు ఏ విధముగా ఆదరించి ఉన్నావో, ప్రేమించి ఉన్నావో, కరుణించి ఉన్నావో అదే విధముగా నా తండ్రి సింహాసనాన్ని నాకిచ్చిన ప్రభువా, నీ చిత్త ప్రకారము నేను కూడా నా తండ్రి వోలే రాజ్యపాలన చేయు భాగ్యాన్ని నాకు ప్రసాదించుమని సొలొమోను రాజు యెహోవా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. నేను చదువుతానమ్మా, మనకు సమయం సరిపోనట్లుంది. 7వ వచనం గమనించండి తల్లి. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజును చేస్తివి, అయినను నేను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలెనో నాకు తెలియదు. తన జ్ఞానాన్ని, తన ప్రాయమును దేవాది దేవుని ముందు పెడుతూ ఉన్నాడు. నేను చిన్నవాడిని ప్రభు, ఈ ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు లెక్కకు మిక్కుటముగా ఉన్నారు నీ ప్రజలు. అంతేకాకుండా నేను అనుభవం లేని వాడిని, జ్ఞానము ఇంకా సరిగా రాని వాడిని నేను. అయినను నా తండ్రికి బదులుగా నన్ను మీరు రాజుని చేసి ఉన్నారు ప్రభువా, ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవాలో నాకు తెలియదు అని యెహోవా దేవుణ్ణి విన్నవించుకుంటూ ఉన్నాడు. 8వ వచనంలో, నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకు అందని వారు, నేను వీరితో మనువాడను, అంటే నేను వీరితో నిగలేని వాడను, వీరిని పరిపాలింపలేని అజ్ఞానినై ఉన్నాను, నేను బలహీనుడై ఉన్నాను, నా ప్రాయము అతి చిన్న ప్రాయము ప్రభువా. యెహోవా దేవా, ఈ నీ ప్రజలను, లెక్కకు మిక్కుటముగా ఉన్న ఈ నీ ప్రజలను నేను ఎలా పరిపాలించేది అని యెహోవా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు రాజు, సొలొమోను రాజు. 9వ వచనములో, కావున ఈ సేవకునకు మంచి చెడ్డలను ఎంచి పరిపాలించి వివేకమును ప్రసాదింపుము. ఏమడుగుతున్నాడు? ఈ నీ సేవకుడైన నాకు మంచి చెడ్డలను తెలుసుకొను జ్ఞానాన్ని పరిపాలించు, ఈ రాజ్యాన్ని పరిపాలించి వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవు ఎన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు దేవా అని యెహోవా దేవుని ప్రాధేయపడుతూ ఉన్నాడు సొలొమోను మహారాజు. ఈ ప్రార్థన, దేవుని ఎదుట సాష్టాంగపడి ప్రాధేయపడుట యెహోవా దేవునికి ఎంతో ప్రీతి కలిగించింది సొలొమోను పైన. అప్పుడు సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించును. ఎంతో ఇష్టుడయ్యాడు. వినయముతో ప్రార్థన చేస్తూ దేవాది దేవుని ముందు ప్రార్థన చేస్తున్న రాజును చూసి యెహోవా దేవునికి ఎంతో ప్రీతి కలిగింది. యెహోవా దేవుని దృష్టిలో సొలొమోను మహారాజు ఎంతో ప్రీతిపాత్రుడై ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు కలలో, ఇదంతా కూడా కలలో జరుగుతూ ఉంది అన్నమాట. అప్పుడు యెహోవా దేవుడు, యావే దేవుడు సొలొమోనుతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దీర్ఘాయువును కాని, సిరి సంపదలు గాని, శత్రు వినాశనములు గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రమును అడుగుకొంటివి. కొందరు నాకు నీ ప్రజలను పరిపాలించుటకు నాకు శక్తి కావాలి, ధనము కావాలి, ఆయుధాలు కావాలి, ఇవన్నీ కోరుకుంటారు. కానీ సొలొమోను, నీవు గొప్ప జ్ఞాని అవుతావు,
ఎందుకనగా వీటన్నిటిని కూడా వేటిని కోరుకోలేదు. నీవు నిండు నూరేళ్లు దీర్ఘాయుగా ఉండాలని కోరుకోలేదు. నీ ఆయుషను పెంచమని కోరుకోవడం లేదు. లేదా సిరి సంపదలు కావాలని అడగడం లేదు. ప్రతి శత్రువు కూడా నన్ను చూచి గడగడలాడాలి, ప్రతి రాజ్యాన్ని కూడా నేనే జయించాలని కోరుకోలేదు. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు జ్ఞానాన్ని కోరుకుంటున్నావు. చూడు, నీవు నాకెంతో ఇష్టమైన వాడు అంటూ సొలొమోను రాజును పొగుడుతూ ఉన్నాడు ఆయన జ్ఞానాన్ని బట్టి. 12వ వచనంలో, నేను నీ కోరికను తప్పక తీర్తును. ప్రభు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు సొలొమోను రాజుకి. నీ వీటన్నిటి ఏటిని కూడా కోరుకోలేదు. నువ్వు ఒక అజ్ఞానివని ఒప్పుకున్నావు, చిరుప్రాయుడు అని ఒప్పుకున్నావు, రాజుగా అనుభవం లేని వాడివని నిర్భయముగా ఒప్పుకున్నావు, నిసంశయముగా ఒప్పుకున్నావు. నీవు సొలొమోను, నీ గుణము నాకు బాగా నచ్చినది, నీ విజ్ఞాపన నాకు నచ్చినది, నీ ప్రార్థన నాకు నచ్చినది, నీ వేడుకోలు నాకు నచ్చినది. కాబట్టి నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో గాని నీ తరువాతి తరములో వారి గాని ఎవరికి లేని వివేకమును జ్ఞానమును నీకు ప్రసాదింతును. చూడండమ్మా, ఇది చాలా గొప్ప మాట. ఈ ప్రపంచమంతటిలో కూడా నీ ముందు వారిలో కాని, అనగా ఆది కాండం నుంచి మొదలుకొని ఆదాము హవ్వల నుంచి మొదలుకొని చూసుకున్నట్లయితే నీ వరకు గాని, లేదా నీ నుండి నీ తరము వారందరికీ గాని, ఎప్పటి వరకును? లోక అంతము వరకును. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ అప్పటి వరకును కూడా ఎవ్వరికి లేని వివేకమును జ్ఞానమును నీకు ప్రసాదింతును. అందుకే సొలొమోను గొప్ప జ్ఞాని అంటాం. బైబిల్ గ్రంథంలో అందరికంటే గొప్ప జ్ఞాని ఎవరు అని మనం ఎవరినైనా ఒక ప్రశ్న అడిగితే ఏమని చెప్తారమ్మా అందరూ? ఒకసారి చెప్పండి. ఆటోమేటిక్ అది మన నోటిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన కంటే ముందు తరము వారు గాని తర్వాత తరంలో గాని ఆయన కంటే గొప్ప జ్ఞాని లేడని దేవుడు అద్భుతమైన ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాడు సొలొమోనుకి. 13వ వచనంలో, నీవు అడగకున్నను ఈ వరమును కూడా నీకిత్తును. మరొక వరాన్ని ఇస్తున్నాడు. సొలొమోను అడగని వరాన్ని, మరొక వరాన్ని దేవునికి ఇష్టుడయ్యాడు కాబట్టి సొలొమోను దేవుడు మరొక వరాన్ని ప్రసాదిస్తున్నాడు. ఏ వరం అంటే, ఏ రాజునకు లభింపని ఐశ్వర్యము, ఖ్యాతి జీవితకాలమెల్లా నీకు లభించును. ఏ రాజునకు కూడా లభించని ఐశ్వర్యం అనగా ధనము, మరియు రెండవది ఏంటంటే ఖ్యాతి అనగా పేరు ప్రతిష్టలు. ఈ భూలోకమందున్న ఏ రాజునకు కూడా లభింపనివి ఇవి రెండు కూడా నీకు నేను ఇస్తున్నాను. ఇవి నీవు కోరుకోలేదు సొలొమోను, కానీ నీవు నాకు ఇష్టడవు, నీవు నాకు లోబడి ఉన్నావు కాబట్టి ఈ వరాన్ని కూడా నీకు ప్రసాదిస్తున్నానని యెహోవా దేవుడు సొలొమోను మహారాజుకి ఐశ్వర్యమును, పేరు ప్రతిష్టలను, మహాఖ్యాతిని ప్రసాదిస్తున్నాడు. మహాజ్ఞానము కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మనిషికి కావలసింది ఏంటి? దేవుడు అవన్నీ కూడా సొలొమోనుకి ఇచ్చి ఉన్నాడు. 3వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 14వ వచనం చూడండి అమ్మా. నీ తండ్రి వలె నీవు నా ఆజ్ఞలు పాటించుచు నాకు విధేయుడివై ఉందివేని నీకు దీర్ఘాయువును ప్రాప్తించును అని చెప్పెను. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ తండ్రి వలె నా ఆజ్ఞలు పాటించుచు. ఇక ముందు ఏ జ్ఞానం వల్ల కావచ్చు, ఐశ్వర్యం వల్ల కావచ్చు, పేరు ప్రతిష్టల వల్ల కావచ్చు, ఇవన్నీ నీ తండ్రికి నేను ఇచ్చి ఉండలేదు.
నీ తండ్రి అయిన దావీదు మహారాజునకు. కాని ఆయనను బట్టి, ఆయనకు వాగ్దానం చేసిన దానిని బట్టి దావీదు సింహాసనముపైన కూర్చుండు రాజు ప్రపంచమంతటిలో జ్ఞాని అయి ఉండాలి. అది దేవుని అభిష్టం. దేవుని సింహాసనాన్ని అధిష్ఠించిన యేసుక్రీస్తు కూడా జ్ఞాని. దేవుడు కోరుకునేది ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని పాలించే రాజు అందరికంటే జ్ఞాని అయి ఉండాలి. సొలొమోను, నీవు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నావు కాబట్టి ప్రపంచ రాజుల కంటే కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే కూడా నీవు అధికమైన జ్ఞానివి. నీ తండ్రి వలె నీవు నా ఆజ్ఞలను పాటించుచు నాకు విధేయుడివై ఉందువేని నీకు దీర్ఘాయువును ప్రాప్తించును. నీకు దీర్ఘాయువును కూడా నీకు ప్రసాదిస్తాను. ఎప్పుడు? నీ తండ్రి వలె నా ఆజ్ఞలను భయముతో భక్తితో పాటించినట్లయితే అని యెహోవా దేవుడు దీర్ఘాయువును ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప జ్ఞాని 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన గొప్ప జ్ఞాని సొలొమోను మహారాజు. ఇదంతా కూడా మనకు తెలుసు. దేవుడు ఆయనకు ఎంత గొప్ప వరాలను ప్రసాదించాడో ఇప్పటి వరకు మనం తెలుసుకొని ఉన్నాము. తన ఆలయాన్ని నిర్మించుటకు, మొట్టమొదటి ఆలయాన్ని ఈ భూమిపైన నిర్మించుటకు జ్ఞాని అయిన సొలొమోన్ని ఎన్నుకున్నాడు యావే దేవుడు. అంత గొప్ప జ్ఞాని ఇష్టుడు, యెహోవా ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్న మహా గొప్ప రాజు. తనకు సాటి ఎవ్వరూ లేరు అని ఆ రాజ్యాలన్నిటి ప్రపంచమంతా కూడా తెలుసు. సొలొమోను జ్ఞానం మీద ఎవరి జ్ఞానము కూడా రాదు పోటీకి అని అందరికీ కూడా తెలుసు. దేవాది దేవుడు యెహోవా దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము, చిత్త ప్రకారము యెహోవా దేవుడు ఏ విధముగా అయితే ఆలయాన్ని నిర్మించాలని ఏ విధముగా అయితే తెలియపరిచాడో సొలొమోను మహారాజు అద్భుతమైన గొప్ప ఆలయాన్ని నిర్మించి ఉన్నాడు. ఎంత విశ్వాస్యో సొలొమోను, ఎంత గొప్ప జ్ఞానో కదా. అలాంటి సొలొమోను మహారాజు ఇది ఒకవైపు, ఆయన జీవితము రెండో వైపు కూడా ఉన్నది. ప్రియ సహోదరులారా, ఆ రెండో వైపు జీవితాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. ఆ రెండో వైపు జీవితాన్ని దేవుని చిత్తమైతే, ఆ దేవాది దేవుని మహాకృప వల్ల రెండవ భాగంలో సొలొమోను మహారాజు యొక్క రెండవ వైపు ఉన్న, ఒక నాణ్యానికి 2 వైపులు ఉంటాయంటాము కదా. మనం ఇప్పటి వరకు ఆ రాజు యొక్క వైభవాన్ని, ఆ రాజు యొక్క జ్ఞానాన్ని 40 సంవత్సరాలు తన కన్న బిడ్డల వలె చూసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను సొలొమోను మహారాజు. అంత గొప్ప గొప్ప భక్తుడు, విశ్వాసి, మహాజ్ఞానము గల రాజు. ఆ రాజుని ఎన్నో విధాలుగా యెహోవా దేవుడు నడిపించి ఉన్నాడు. ఇది ఒకవైపు. రెండవ వైపు, రెండవ భాగములో సొలొమోను గురించి మీకు తెలియచేస్తానని ఆ దేవాది దేవుని పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఆమేన్.